మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 35వ వచనము. నీవు వారికిచ్చిన విస్తారముగు ఫలవంతమైన భూమిని అనుభవించియుండియు నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందరైరి. అవునండి, ఈ రోజుల్లో మనుషులు దేవుడిచ్చే ధనమును అనుభవిస్తారు, దేవుడిచ్చే ఆరోగ్యంను అనుభవిస్తారు, దేవుడిచ్చే పిల్లలతో సంతోషంగా ఉంటారు, దేవుడిచ్చే నివాసమును అనుభవిస్తారు, దేవుడిచ్చే ప్రతి దానిని అనుభవిస్తారు, ఫలిస్తారు. కానీ దేవుని బాటలో నడవరు. దేవుడు చెప్పినట్టు మారు మనసు చెందరు. దేవుని బిడ్డలారా, అలాగ మీరున్నట్లయితే దేవుడిచ్చే ఆశీర్వాదాల వైపు, దీవెనల వైపు నీ మనసు పెట్టకోకుండా నీవు గనక నిజంగా ఆ దేవుని ప్రేమను వెతికితే గనక, ఎలా అయితే ధనమును వెతుకుతున్నావో, ఎలా అయితే గర్భఫలమును వెతుకుతున్నావో, ఎలాగైతే నివాసం వెతుకుతున్నావో, ఎలాగైతే ఆరోగ్యం వెతుకుతున్నావో, వాటి కోసం ప్రయాసపడుతున్నావో, అలాగా దేవుని ప్రేమను నేను తెలుసుకోవాలి అని నీవు ప్రయాసపడగలిగితే నీవు గొప్ప స్థితిలోకి వస్తావు. నిన్ను దేవుడు ఉన్నత స్థితిలోకి తెస్తాడు. దేవుని ప్రేమను అర్థం చేసుకున్నవాడు ఖచ్చితముగా ఉన్నత స్థితిలో దేవుడు పెడతాడు. ఎందుకంటే వాడు పాపంలో పడిపోడు కాబట్టి. పాపం నుండి పారిపోయిన వాడు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, పాపము వలన వచ్చు జీతం మరణం. అది గుర్తుపెట్టుకొని దేవుని కృపను పొందుకొని దేవుడిచ్చినవి అన్నీ అనుభవించండి, కాదు అనటం లేదు. కానీ ఆయనను సేవించండి, ఆయన చెప్పిన విధంగా మారు మనసు చెందండి. ఇప్పుడున్న దానికంటే రెండంతలుగా సంతోషం, రెండంతలుగా దీవెన, రెండంతలుగా నిన్ను దేవుడు వాడుకుంటాడు. నీవు వాడబడగలుగుతావు. ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చినవన్నీ అనుభవిస్తూ ఆయనను సేవించాలని, ఆయనను మరిచిపోకోకుండా మారు మనసు చెందాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవా, మీకు వందనాలు. చాలామంది మనుషులు నీవు చెప్పిన విధముగా నీవిచ్చే ప్రతిదీ అనుభవిస్తూ నిన్ను సేవింపకోకుండా మారు మనసు చెందలేని పరిస్థితులలో ఉంటున్నారు. అటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీవిచ్చినవన్నీ అనుభవిస్తూ నైనా నిన్ను సేవించే బిడ్డలుగా తయారు చేయండి. మారు మనసు చెందే బిడ్డలుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.